హలో అండ్ వెల్కమ్. యూర్ వాచింగ్ TV9. ఐమ్ నీలిమ. ఎవరైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటాం ఆ పదాన్ని, కానీ సినిమా టైటిలే పెట్టేశారు రికార్డ్ బ్రేక్ అని చెప్పి. సో ఇంట్రెస్టింగ్ అండ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది ఈ మూవీ. ఇంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందామా? మూవీ టీం నాతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? యా, సో గుడ్. ఇంతమంది ఉంటే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఐఎమ్ రియలీ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. వెయిట్ టు సో ఐ షిల్ బిగిన్ విత్ యూ. సో మీరు డైరెక్టర్గా మారి చేసిన సినిమా ఇది. ఎందుకని అంత స్ట్రాంగ్ ఒపీనియన్ ఆర్ లేకపోతే ఎలా డిసైడ్ అయ్యారు మీరు? అంటే ఇది నా మనసుకు వచ్చిన కథ. నేను నా కెరియర్లో చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా నేను ఒక రైటర్ని, కొత్త రైటర్ని ఇంట్రడ్యూస్ చేసుకొని మేము కూర్చొని నా అనుభవానికి అనుగుణంగా సొసైటీకి ఉపయోగపడే ఒక మంచి కథ తయారు చేసుకొని ఆ కథ నేనే డైరెక్ట్ చేస్తే బాగుంటుందని డిసైడ్ చేసుకొని కరెక్ట్గా ప్రాజెక్ట్ ఆ కంటెంట్ ఆడియన్స్కి అందించాలనే ఉద్దేశంతోనే నేనే డైరెక్ట్ చేశాను. ఓకే, ఎన్ని రోజులు పట్టింది ఈ సినిమా షూటింగ్ అన్న? షూటింగ్ 100 డేస్లో అయిపోయిందమ్మా. గుడ్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం 5 years పట్టింది. ఓకే, ఐ లాస్ట్ సత్య కృష్ణన్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ సినిమా మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే వాట్ ఇన్స్పైర్డ్ యూ ఆర్ వాట్ అట్రాక్టెడ్ టు యూ? అంటే ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్. నేను ఇప్పటిదాకా ఏ సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. సో దాట్ వాజ్ వన్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ నాకు ఈ సినిమాలో. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ సినిమాలో నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంది. సో విచ్ ఏ ఆర్టిస్ట్ దే ఆల్వేస్ వాంట్ టు ఎక్స్ప్లోర్ కదా. సో ఇట్స్ న్యూ క్యారెక్టర్, ఇట్స్ డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ మీ. సో నాకు ఒక చేంజ్ ఓవర్గా ఉంటుంది అన్న ఫీలింగ్తో నేను ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేశాను. గుడ్. సో చంటి బంటి క్యారెక్టర్స్ టోటల్ సినిమా మీ మీద నడుస్తూ ఉంటుంది. అండ్ లైక్ ఈ సినిమాలో ద్వారా మీరు రావడానికి రీజన్ ఏంటి? బికాస్ జయసుధా గారి సన్ అంటే వెరీ పాపులర్ అండ్ షీ ఈస్ వెల్ నోన్ యాక్ట్రెస్ అండ్ వెరీ బిగ్ స్టార్. సో యూ కుడ్ హ్యావ్ కమ్ విత్ ఇంకా పెద్ద సినిమా అలా రావచ్చు. కానీ ఐ థింక్ ఇట్ సీమ్స్ లైక్ యూ ఆర్ కమింగ్ ఆన్ యువర్ ఓన్ అండ్ డిసైడెడ్ టు చూస్ వన్ ఎమోషనల్ డ్రామా ఆర్ కంటెంట్ డ్రివెన్ డ్రామా అనిపిస్తోంది. సో what would you like to say about this film? చాలా యూనిక్ క్యారెక్టరైజేషన్, కథ కూడా యూనిక్గా ఉంది. రొటీన్ సినిమా లాంటి కాదు. ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, సెంటిమెంట్ ఇది అది. సో ఇలాంటి ఒక సినిమాకి అంటే ఒక జనరేషన్లో 1 time 2 times వస్తుంది అంటే మరి సబ్జెక్ట్ మ్యాటర్ మెటీరియల్ అంతా. సో అందుకే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ ఆన్ ఇట్. అంటే మనకు కూడా స్కోప్, వీ కెన్ ఆల్సో పర్ఫార్మ్ అని. సో దట్స్ ద రీజన్ ఐ చోజ్ దిస్ పాత్ అండ్ దిస్ సబ్జెక్ట్ అండ్ దిస్ మూవీ. సో మీరు చెప్పండి, ఈ సినిమాలో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారెక్టర్ వచ్చేసి చంటి క్యారెక్టర్ అండి. మేము ఇద్దరం ట్విన్స్, నాన్ ఐడెంటికల్ ట్విన్స్. అదే ఇప్పుడు సమాజంలో మామూలుగా జరిగేవి ఉంటాయి కదండి, అదే డైరెక్టర్ సార్ తీసుకొని మెసేజ్ ఇచ్చారు అన్నిట్లోనూ. ఫార్మర్స్ ఇష్యూ కానీ లేదా దేశం గురించి కానీ అట్లా అన్నీ ఒక్కొక్క పాయింట్ తీసుకొని మెసేజ్ ఇచ్చారండి. ఇప్పుడు బయట ఇప్పుడు అనాథలుగా ఉంటారు కదా చాలామంది, అనాథల్ని ఇప్పుడు వాళ్ళని దగ్గరికి తీయకపోతే వాళ్ళు నెగిటివ్గా మారే కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే మెసేజ్ వాళ్ళ దగ్గర తీస్తే వాళ్ళ దేశానికి కూడా ఉపయోగపడతారు అన్న ఇదిలో కాన్సెప్ట్లో సార్ చేశారు. సో వీళ్ళు చంటి బంటి నెగిటివ్గా మారకుండా మోటివేట్ చేసింది ఎవరంటే మీరే కదా. సో దేశానికి ఉపయోగపడేలాగా, కంట్రీకి ఉపయోగపడేలాగా యూ మోటివేటెడ్ దెమ్ ఇట్ సీమ్స్ ఇన్ దిస్ ఫిలిం. సో how do you got this opportunity and how did you feel like acting in this film? Oh, it was an amazing experience. It was my first time in Hyderabad, like South culture. Okay. So I was very comfortable. It was new to me, but the entire team made me feel very comfortable, and people are very kind, humble here. So I had an amazing time shooting for the movie. And I got this opportunity through, like, I'm from Mumbai. So I've been doing modeling. I'm from a modeling background. So my agency had pitched my profile and my photos to sir, and he liked it, and it was his vision, his casting and everything he has done. So I'm really thankful to him actually giving me this opportunity, because it's a very strong character what I am playing in the movie, and it's a very powerful, very different, very intense role, which for the first movie, it's my first movie. So it is a debut movie for you. So it's a big thing, 8 languages, pan-India thing. So it's a huge opportunity for me.
So you're getting more films, it seems like. Are you getting I any believe films? so. Touch wood. Like hopefully after this we'll get some good projects. How really do you good. like this Tollywood industry? It's amazing. People, as I told you, you know, people are so humble and kind here. Like, in fact, connected to the cultures, roots, values. It's a beautiful feeling being here. Mumbai is more like a liberal place, you know, mix of all the cultures. But here, people are so connected to the cultural values. And in fact, we have shown that in our movie. So being a part of that and feeling that and doing that, it was a beautiful experience to be connected to your roots as well. So What did you like in Hyderabad? Because you have been in Mumbai and Yeah. this is the first time you're being here. So Yeah. anything special attracted you in Hyderabad? The Either just- humbleness of people Either it here. is different places, locations, visiting places, are there tourist places and food and all. So first of all, I love the people here. They are very genuine, real, and kind. So fell in love with the people here, and I really wanted to go and see Charminar, right? Yeah. Yeah. So I was like, I have to go and see that place because I've always, it's the landmark for Hyderabad. I was like, one day I'm gonna go alone. Yeah, you I can do just- shopping over there. Begum Bazaar is very yeah. popular. for bangles and for bangles, pearls. yeah. Yeah, actually I bought some pearl necklaces for my mom. Yeah. Oh, good. Yeah, but I went alone and I saw, I explored. I wanted to go to that fort. Golconda Fort. I couldn't go there. I love historical places, but I'll maybe. Your I'll movie go team, soon. you all can go and it seems like it will become like a movie promotion too. You can Yeah. go and upload a So- video too. So you have to plan that. డెఫినెట్లీ డెఫినెట్లీ యా సో మీరు చెప్పండి ఎప్పుడు అంటే లాస్ట్ మూవీలో మీరు నెగటివ్ షేడ్ చూపించారు, ఈ సినిమాలో కూడా అంతేనా? ఇది బాగా నెగిటివ్ షేడ్స్ ఉంది బాగా నెగటివ్ బాగా మన క్యారెక్టర్కి అగేనిస్ట్ గా ఈయన అలా total గా డిజైన్ చేశారా? ఒక 100% అమ్మా. అంటే అది శ్రీనివాస్ గారు చేయమంటే ఈ సినిమా చేసే కానీ ఇంకొకళ్ళు ఎవరైనా ఒక 100 కోట్లు 1000 కోట్లు ఇస్తానన్నా ఈ క్యారెక్టర్ నేను చేయను. సో ఎందుకండి? ఆయన తిడుతున్నారా, పొగుడుతున్నారా? నా మైండ్కి డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. అంటే బేసికల్లీ వీఆర్ ఎగెనిస్ట్ టు ది మాఫియా. ఈ సినిమాలో నేను ల్యాండ్ మాఫియాగా ఉంటా. ల్యాండ్ మాఫియాగా ఉంటా, గోండా, పోలీసు అండ్ జుడిషియరీ అన్నీ పెట్టుకుని సో హింసించే ఒక రకమైన క్యారెక్టర్ ఇది. అమ్మో, అది చూడడానికి సో ఆయన అలా నెగిటివ్ కనిపించట్లేదు, క్యారెక్టర్ మీరు ఏంటండి? అది పరిస్థితి. అలాంటి క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్లో మామూలుగా సరే అందరూ బాగా చేసామని అంటున్నారు కానీ బట్ లోపలైతే నాకు ఇంటర్నల్గా ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు చాలా భయంకరమైన స్ట్రగుల్. నాకు ఇష్టం లేని, నాకు ఇష్టమైన క్యారెక్టర్ కాకుండా ఇష్టం లేని క్యారెక్టర్ డ్రైవ్ అవటం. బట్ శ్రీనివాసరావు చెప్పారు అన్న తర్వాత మనం మాట్లాడటానికి లేదు. ఎందుకంటే శ్రీనివాసరావు టోటల్లీ ఆయన సర్వీస్ మోటివ్. ఆయన ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కబుక్కుని మారు మాట్లాడకుండా అడగకుండానే కబుక్కుని వాళ్ళకి డబ్బులు సాయం చేసే అలాంటి క్యారెక్టర్ గల వ్యక్తి. ప్లస్ కరోనాలో మా ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, రిప్రజెంటేటివ్స్కి, పేస్టింగ్ బాయ్స్కి అందరికీ కూడా ఆయన ఓన్ క్యాష్ ఇచ్చారు. ఎవరో నుంచి క్యాష్లు తీసుకుని పంచటం వేరు. అలా కాకుండా ఆయన సొంత క్యాష్ ఇన్వెస్ట్ చేసిన అలాంటి వ్యక్తి. సో ఆయన అడిగినప్పుడు మనం కాదనలేని పరిస్థితిలో మనం చేసాం. Oh, so అంత grateful దారుణమైన towards నెగిటివ్ you. క్యారెక్టర్. He's- సో అది దాన్ని సినిమా చూసిన తర్వాత క్యారెక్టర్ని ఎంత బండబూతులు తిడతా ఉంటారు. తర్వాత ఏమో ఆవిడ ఒక మదర్ క్యారెక్టర్, ఈవిడ ఒక డాటర్ క్యారెక్టర్, ఇద్దరు కలిపి తిడతానే ఉంటారమ్మా. నేను తిడతానే ట్రై చేసే క్యారెక్టర్ నాదైతే వీళ్ళతో తిట్లు తినే క్యారెక్టర్ ఇప్పించారు. అది పరిస్థితి అమ్మా. సో అట్లా చేశారు. ప్లస్ దీంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్విస్ట్స్. ఆయన ఒక సామాన్యుడు. ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే నేను చాలా పేదది నుంచి వచ్చి పొల్లలో కట్టెలు అమ్ముకుని దాంట్లో ఒక 10 రూపాయలు వస్తే 5 రూపాయలు నేను సినిమాకి వెళ్ళి సినిమానే చూసే నుంచి నేను వాళ్ళకి ఈ రేంజ్కి ఒక టెంబర్లో ఇవాళ వన్ ఆఫ్ ది టైకూన్ కింద మారాను అని ఆయన చెప్తారు. అలాగే ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్స్ చూసుకుంటే ఒక కోటీశ్వరరాలు పిల్లలు, ఆ పిల్లలు అనాథలుగా పుడితే ఆ అనాథలుగా పుట్టిన వాళ్ళకి దేవుడు అనుగ్రహం ఉంటే వాళ్ళల్లో లోపల ఎంత శక్తి వచ్చింది, ఆ శక్తిని ఓ టెక్నిక్ జోడిస్తే ఆ టెక్నిక్ మనందరికి ప్రతి ఒక్కరికి మోటివ్ ఏంటి, మనం ఏ మ్యాచ్ ఆడినా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఆడితే ఒక పాకిస్తాన్ వాడు ఓడిపోవాలి, ఇండియా వాడు గెలవాలి. ఇది మనం భారతదేశం మొత్తం కరెక్ట్ అయ్యే క్యారెక్టర్. దాని తర్వాత చైనా వాడు వాడాలి, మన ఇండియా వాడు గెలవాలి. సో అలా పాకిస్తాను చైనాలని వీళ్ళు ఈ రేంజ్ నుంచి అంటే ఒక కోటీశ్వరాల పిల్లల నుంచి పుట్టినా వీళ్ళు అనాథలుగా మారి ఒక శ్మశానంలో ఒక చెప్పినా పర్లేదమ్మా. అలాంటి రేంజ్ నుంచి ఎలా ఎదిగారు ఏంటి అని చెబుతూ దీంట్లో రైతుల సమస్యలు, రైతుల ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చేస్తూ వీళ్ళిద్దరూ హానెస్ట్
అఫీషియల్స్గా వీళ్ళు ఎంతవరకు ఉన్నారు ఏంటని అనుకుంటే వీళ్ళ హానెస్ట్ని చెడగొడతాని కొన్ని రేంజ్లో విలన్ క్యారెక్టర్ నాది. సో అయినా వాళ్ళు నన్ను చెడగొట్టకుండా వాళ్ళు నన్ను తిట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోయారమ్మా. అలా చేసేటట్టు మరి శ్రీనివాసరావుకి నా మీద కోపం ఉండి ఆయన డైరెక్ట్గా తిట్టలేక వీళ్ళిద్దరితో తిట్టిచ్చారేమో తెలియదు కానీ దారుణంగా అయితే తిట్టారమ్మా. భరించలేని రేంజ్లో తిట్టారు ఇద్దరు మళ్ళీ ఒక ఆవిడ తిట్టే పర్లా ఇద్దరితో తిట్టించారు. అలా తిట్టించారంట చెప్పండి. అంటే సొసైటీలోనమ్మా కొంచెం లావుగా బొద్దుగా ఉండేవాళ్ళు. మీకు ఆయన మీద కోపం ఉందా లేదా? ఇది ఒకటి క్లారిటీ ఇవ్వండి. 100% ఈ జీవితంలో ప్రసన్న మీద మంచి తప్ప కోపం ఉండదు, రాదు కూడా. అయినా మేము సత్య గారి నుంచి తిట్లు వినాలని అసలు ఎప్పుడు అనుకోను తెలుసా. మీరు ఆవిడతో కూడా తిట్టించారంటే ఏంటి అసలు? మీరు సినిమా చూడండి, నిజంగానే షౌట్స్ కొడుతున్నారు. నేను మేము ప్రొజెక్షన్ చూసాం వారం ముందు. ఆవిడ తిడుతుంటే ప్రసన్న అందరు చప్పట్లు కొడుతున్నారు. ఎవరో కాదు, మీ జర్నలిస్టులు కొడుతున్నారు. సత్య గారు మీ క్యారెక్టర్ ఫుల్ లెంత్ రోల్ అని చెప్పారు కానీ దానిలో ఉన్న కీ ఎలిమెంట్స్ అని చెప్పేశారు. మీకు వాట్ ఆర్ అదర్ థింగ్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్? అంటే ఫర్ మీ దిస్ క్యారెక్టర్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండి, టు బి వెరీ ఆనెస్ట్. ఎందుకంటే నేను ఇలాంటి క్యారెక్టర్ చేయగలను అన్నది నాకే తెలియదు. సో నేను నా కెపాసిటీలో ఐ ట్రై టు డూ మై బెస్ట్. సో అది చేశానో లేదో మీరు సినిమా చూసి చెప్పాలి. డెఫినెట్లీ మీరు ఈ సినిమాలో ఉన్నారంటే సంథింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అనేది అర్థమవుతుంది. బికాస్ యూఆర్ వెల్ నోన్ అండ్ అందరికీ తెలుసు మీ క్యారెక్టర్స్. ఎవ్రీబడి ఎంత వెల్ నోన్ ఉన్నా కానీ సినిమా కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత మంచి క్యారెక్టర్ చేసినా సినిమా కంటెంట్ బట్టే ఆడుతుంది. సో ఈ సినిమాలో మాకున్న నమ్మకం ఏంటంటే ఇట్ ఇస్ అ వెరీ గుడ్ కంటెంట్ అండ్ ఇట్స్ అ వెరీ యూనిక్ కంటెంట్. ఇలాంటి సినిమాలు ఇప్పటిదాకా వచ్చి ఉండవు. ఇవి మేము చాలాసార్లు ఎన్నో యూనో ఇందులో ప్రెస్ మీట్స్లో దానిలో చెప్పాము. సో బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇలాంటి సినిమా ఎవరు డేర్ చేయరు. ఇలా విదౌట్ అ లవ్ ట్రాక్ ఇలా సినిమా చేయాలి అన్నది చాలా తక్కువ మంది డేర్ చేస్తారనమాట. సో దాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ఇట్ ఇస్ కమ్ అవుట్ వెరీ వెల్. మీరు అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి? ఇది నేషనల్ అందరికీ, సొసైటీలో ప్రతి చూసిన వాళ్ళందరికీ ఉపయోగపడాలి. మన భారతీయులందరికీ ఇది ఒక, నా సినిమా అని చెప్పట్లేదు కానీ ఈ సబ్జెక్టు ప్రతి ఒళ్ళకి కూడా ఉపయోగపడుద్ది. అందుకని మీరు ఓ మాట అన్నారు, ఒక వీడియోలో విన్నాను నేను, వండర్స్ క్రియేట్ చేస్తుంది, ఇట్ కెన్ క్రియేట్ వండర్స్ అని. సో ఎందుకని, వాట్ గివ్స్ యూ దట్ మచ్ కాన్ఫిడెన్స్ అంటే? అంటే ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదమ్మా, ఆయన సినిమా చూశారు. ఆయన ఒక వర్డ్ చెప్పారు, ఈ సినిమాలో క్లైమాక్స్లో నాకు ఏడుపు ఆగలేదని. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇది ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న సినిమా అనేది. అంత గొప్ప పిక్చర్ ఇది, ఈ సబ్జెక్ట్ అంత గొప్పది. అందుకని నా నమ్మకం నాకు ఉంది. రైట్. సో మీరు ఈ సినిమాలో కనెక్ట్ అయిన సీన్స్ లేకపోతే ఇంట్రెస్టింగ్ అనిపించినవి ఏంటి? ప్రతి సీన్, మేము చేసిన సీన్స్ అన్నీ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కానీ మేము ప్రొజెక్షన్ చూసినప్పుడు క్లైమాక్స్లో తన హీరోయిన్ క్యారెక్టరు, ఆ ఎమోషన్స్, ఈ కథ ఎలా అన్నీ కలిసి వచ్చి, అంటే ఎండ్లో ఎలా మీనింగ్, ఒక సబ్జెక్ట్ మ్యాటర్ అయినా ఒక మెసేజ్ అయినా ఎలా వచ్చిందో, దట్ వాస్ వెరీ నైస్. బాగా కనెక్ట్. మాది ఎమోషనల్ సీన్స్ స్క్రీన్లో చూస్తే తెలుస్తుంది. బాగుందన్నారండి, షీ లైక్డ్ ఇట్ అలాట్. షీ వాజ్ ఆల్సో వెరీ, మంచి సెంటిమెంట్ ఉంది. సో ఆ సబ్జెక్ట్ మ్యాటర్ కూడా సార్ చెప్పినట్టు ప్రతి ఇండియన్ చూడాలి, ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కూడా కాబట్టి. మీరిద్దరి కాంబినేషన్ సీన్స్, ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి కదా, సో ఏది చాలా టఫెస్ట్ అనిపించింది ఏంటి? టఫెస్ట్ అంటే జనరల్గా అంటే మాకు అలవాట్లు లేవు కాబట్టి, బికాజ్ కుస్తీ చేయడం అంత కింద పడి రోల్ అవ్వడం అంతా, కానీ ప్రాక్టీస్ చేసామండి, చేసాం కాబట్టి కొంచెం ఈజీ అనిపించింది అప్పుడు. బట్ ఎనీవే, ఎనీ ఫైట్ చేసేటప్పుడు టఫ్ అలవాటు అయిపోయింది. సో బాడీ పెయిన్స్ అంటే ఉంటుంది, బట్ అది కంటిన్యూస్గా షూట్ చేసాం కాబట్టి అదొక ఫ్లోలో వెళ్ళిపోయింది. సో ఇట్ వాజ్ నాట్ అంత, ఇప్పుడు 2 years బ్యాక్ షూటింగ్ చేసాం ఇప్పుడు అనుకుంటే ఇట్ వాజంట్ డిఫికల్ట్, కానీ అప్పుడు చేసేటప్పుడు అనిపించింది ఇట్ వాస్ లిటిల్ డిఫికల్ట్. ఇంత హైట్ హెవీ పర్సనాలిటీ ఉన్నప్పుడు ఈయన ఆ సినిమాలో కూడా కొంచెం సంబడి ఇన్సల్టింగ్ ఆర్ లేకపోతే ఇంత హైట్ ఏంటి, ఇంత పర్సనాలిటీ ఏంటి అని అలాంటివి ఏమన్నా కనెక్ట్ అయినవి, లేకపోతే రియల్ లైఫ్లో అలా అనేవి ఈ జనరేషన్లో ఉన్నాయని డూ యూ రియలీ థింక్? బాడీ షేమింగ్ ప్రతి జనరేషన్ పట్టించుకోవట్లేదని నా ఉద్దేశం ఈ కాలంలో, ఈ నౌ డేస్. లేదండి, యాక్చువల్లీ ఇప్పుడు ఫిట్నెస్, ఈ జిమ్స్ ఒక స్టీరియోటైప్ అయిపోతున్నారు ప్రతి యంగ్స్టర్స్ కూడా.
అందరు జిమ్కి వెళ్ళి 6-pack abs తీసుకురావాలని, కొన్నిసార్లు అది యాక్చువల్గా హెల్త్కి కూడా మంచిది కాదు, ప్లస్ ఓవర్ వెయిట్ ఉండడం కూడా మంచిది కాదు, ఒక బ్యాలెన్స్ ఉండాలి ఏదైనా. బట్ మీరు చెప్పినట్టు అవుట్ సైడ్ చాలామంది ఏంటి కొంచెం ఇంత పర్సనాలిటీ ఇలా పెట్టుకున్నారు. సినిమా కోసం యాక్చువల్లీ మేమిద్దరం వెయిట్ పుట్ ఆన్ చేసాము క్యారెక్టరైజేషన్ కోసం అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే అంత హార్డ్గా ఏం అనిపించలేదు. అంటే మనం డే టు డే లైఫ్లో ఈ మరి బాడీ పెట్టుకోవడం ఇబ్బందిగా బాడీ కాదు కానీ మీ సూపర్ హైట్ హైట్ మీ హైట్ ఎప్పుడైనా ప్రాబ్లం అయిందా? అంటే ఉంటుంది కొన్ని విషయాలు. అంటే ఇప్పుడు స్పెషల్గా ట్రావెలింగ్, ఫ్లైట్ అయినా ట్రైన్ అయినా కార్ అయినా పట్టాలి. ఇంకొకటి కారు పెద్ద బట్టలు, ప్రాబ్లమే కదా. యా కానీ యూరోపియన్స్ చాలా మంది హైట్ ఉన్నారు కాబట్టి యూరోపియన్ వెహికల్స్ ఈజీ, మన ఏషియన్ వెహికల్స్ కొంచెం కష్టం. ప్లస్ బట్టలు, షూస్, ఇవన్నీ షూస్ చాలా కష్టం, ఎక్కడ వెళ్ళినా దొరకదు కావచ్చు. ఎక్కడ దొరకదు, ఇప్పుడు ఫారెన్ లో కూడా దొరకట్లేదు, ఓన్లీ ఆన్లైన్. ఈ సినిమాలో మీరు బాగా కనెక్ట్ అయిన ఒక సీన్ ఆర్ ఎలిమెంట్, డైలాగ్స్? క్లైమాక్స్లో అది రివీల్ చేయకూడదు కాబట్టి తర్వాత మీరు చూసాక మీకు అర్థమవుతుంది. ఈ కుస్తీలు ఇవన్నీ మీకు కొత్తేనా? దీనికోసమే ప్రాక్టీస్ చేశారా? ఎన్ని రోజులు నాకు ఫస్ట్ తెలియవండి. ఒక 10 days జాస్పా మాస్టర్ ట్రైనింగ్ ఇచ్చారు, ఎట్లా చేయాలి ఏంటి అనేది. దాన్ని బట్టి నేను నేర్చుకున్నాను. హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ ఎనీ బుల్లింగ్ అలా ఏమన్నా చూసారా? అట్లా ఏం చూడలేదు. అలా అయితే ఇట్స్ గుడ్. ఈ ఫిలింలో మీరు చాలా కష్టపడింది ఏంటి? అంటే మేము చూసినప్పుడు ట్రాక్టర్ లిఫ్ట్ చేయడాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎంత మీరు కొంతమంది సపోర్ట్ ఇచ్చినా కూడా యూ హ్యావ్ టు పుష్ వెరీ హార్డ్, యూనిట్ టు యూజ్ ఫుల్ ఆఫ్ యువర్ టోటల్ ఎనర్జీ కదా. మీకు అలా టఫెస్ట్ అనిపించింది ఏంటి? టఫెస్ట్ అంటే అన్ని ఇష్టంతోనే చేసామండి, ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రయత్నం కాబట్టి, కసి అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇష్టంతోనే చేసాం. ఇప్పుడు ఒక ట్రైలర్లో మీరు చూసి ఉండొచ్చు, ఒక మొద్దు ఉంటుంది 40 feet మొద్దు. దాన్ని ఇప్పుడు రియల్గా దాన్ని ఇప్పుడు ఆ ఫేస్లో అవి రావాలి అంటే దాన్ని నిజంగానే మేము నెడితేనే ఎక్స్ప్రెషన్ వస్తుంది. అది నిజంగానే మా సార్ చేయించారు మా చేత, మేము ఇద్దరం కలిసి మేము పుష్ చేసాం. అందుకని ఇప్పుడు ఆ సీన్ కూడా అంత నీట్గా వచ్చింది అక్కడ. కానీ మరి టూ మచ్ బ్లడ్ ఉన్నప్పుడు చూడడానికి మాకైతే కొంచెం భయం వేస్తుంది. మీరు చేసినప్పుడు ఆఫ్టర్ ద మేకప్ డన్ ఎలా ఉంది? ఏం లేదండి, అంటే ఇప్పుడు అక్కడ ఉంటారు, అంతమంది ఉంటారు, ఆ బ్లడ్ అనేది ఇప్పుడు మీకు అక్కడ టూ మచ్ కనిపిస్తుంది కదా, అది మీరు ఆ సీన్లో చూడండి. వాళ్ళు కొట్టిన కొట్టుడికి మాకు ఆ బ్లడ్ అనేది కామన్. ఓకే, ఇది నిజంగానే ఉండాలి, అట్లానే వెళ్తుంది. సో ఇంకా ఈ సినిమాలో మీకు బాగా కనెక్ట్ అయిన ఎలిమెంట్స్ కానీ, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ యూ గాట్ కనెక్టెడ్ టు in this film, or any emotional scenes you felt? There are a lot of emotional scenes for me, and like from the starting to beginning, I've been shown as a very strong character, and there are a lot of emotional scenes actually. A lot of scenes in the jail. Then I've been riding a bicycle across Hyderabad. Okay. So there are few scenes which are like a great memory, but they have been like really intense for me mentally and somewhere even physically. So these are some of the intense scenes which I have performed. It's a good experience, good learning, especially your first movie. You learn, and when you get to do some intense scenes and emotional scenes, you learn a lot. మీకు ఈ సినిమాలో ఇంకా ఎనీ అదర్ క్యారెక్టర్స్ మీకు నచ్చినాయా? బికాస్ మీ క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్గా ఆయన డిజైన్ చేశారని మీరు చెప్పారు కాబట్టి, ఎనీ అదర్ క్యారెక్టర్? సత్యకృష్ణ గారు ఒక్కళ్ళే రెగ్యులర్ ఆర్టిస్ట్, ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా చూసుకుంటే ఆయన 3 ఫిల్మ్స్ చేసినట్టున్నారు. బట్ ఆయన దానికి ఒక సెంటిమెంట్ ఏంటంటే, వాళ్ళ మదర్ ఫస్ట్ యాక్ట్ చేసిన సినిమా 12 కాపురం అమ్మ, చాలా పెద్ద బిగ్గెస్ట్ హిట్. తను హీరోగా ఫస్ట్ యాక్ట్ చేసిన సినిమా రికార్డ్ బ్రేక్ అమ్మ. సో డెఫినెట్గా ఆ సెంటిమెంట్ రిపీట్ అవుద్దని అనుకుందాం వాళ్ళ మదర్ సన్ను ప్రకారంగా. మళ్ళీ వాళ్ళ మదర్తో ఫస్ట్ డైరెక్షన్ చేశారు శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటరావు, వాళ్ళ మదర్ హీరోయిన్. సెకండ్ డైరెక్షన్ చేసిన సినిమా సన్నుతో హీరోగా సినిమా చేశారు. ఓకేనా, అది సరే. నాగార్జున ఇక మిగతా వీళ్ళు ఎవరు ఉండా కూడా క్యారెక్టరే కనపడద్దు కానీ ఎవరు ఏంటనేది కనపడదమ్మా. ప్లస్ క్యారెక్టర్లో కూడా ఎక్కడా కూడా డ్రైవ్లో వీళ్ళు, ఇప్పుడు నేనైతే డైరెక్ట్ డెబ్యూ ఆయన ఒక 2 సినిమాలు కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, అంటే ఒక 100 సినిమాల పైన చేసి ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నారు అన్నట్టుగా పెర్ఫార్మెన్స్లు కనబడతాయి అమ్మా. ఈవిడ యాజిటీస్గా చూసుకుంటే సినిమాలోనే వాళ్ళిద్దరికంటే ఏజ్ తక్కువ క్యారెక్టర్, కానీ వాళ్ళిద్దరికి తల్లి లాంటి క్యారెక్టర్, అది ఏంటనేది సినిమాలో ట్విస్ట్. ప్లస్ ఒక కోటీశ్వరులైన ఆవిడికి
పుట్టిన బిడ్డలు ఎందుకు అనాథలుగా మారారు, ఎందుకు శివుడు చెందుతున్నారు, ఎందుకు శ్మశానంలో ఉన్నారు, ఇవన్నీ కూడా రకరకాల ట్విస్టులు. మళ్ళీ ఇంకోటి ఏంటి, కామన్ మ్యాన్ కనెక్ట్ అయ్యేటట్టుగా ఒక అనాథలుగా అలా కాకుండా అనాథలని సొసైటీ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటనేది వాళ్ళని ప్రాపర్ వే, వాళ్ళ లోపల ఇన్నర్లో ఉన్న ఒక శక్తిని ఒక టెక్నిక్ జోడిస్తే ఎంత రేంజ్కి వెళ్తారు అంటే ప్రపంచమే గర్వించేటట్టుగా ఒక ఇండియన్స్గా ఎవరో సాధించలేని రేంజ్లో ఎలా సాధించారు. ఆ సాధించే దాంట్లో ఈవిడ ఒక ఫ్రెండ్గా, ఈవిడ ఒక విషయంలో ప్రాబ్లం వస్తే వాళ్ళు సేవ్ చేస్తారు. అక్కడి నుంచి ఫ్రెండ్గా వీళ్ళకి డ్రైవ్ నడపడం, ఇలా ముగ్గురు మధ్యలో ఉన్న ఒక అటాచ్మెంటు, ఒక మదర్ అండ్ చిల్డ్రన్ సెంటిమెంటు, ఇవన్నీ కూడా సెంటిమెంట్స్, ఎమోషన్స్, కమర్షియల్ అన్నీ కలిపి మళ్ళీ సోషల్ ప్రాబ్లమ్స్ అన్నీ అడ్రస్ చేస్తూ ఆయన ఎబోవ్ 5 years నుంచి దీన్ని ఒక సబ్జెక్టుగా చేసుకుని దీనికోసం అహర్నిశలు పాటుపడి ఎంతకాలమైనా ఎంత ఖర్చు అయినా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆయనకు కావాల్సిన అవుట్పుట్ని తెచ్చుకుంటానికి అవుట్పుట్కి తగ్గట్టు ఆయన ఏ క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటున్నారో ఆ డిజైన్కి తగ్గ ఆర్టిస్ట్ని ఆయన కన్ఫర్మ్ చేసుకుని దాని ప్రకారం చేశారన్న. చేసింది మళ్ళీ ధైర్యంగా. ఎప్పుడో పాతకాలంలో మెడ్రాస్లో ఉండగా ప్రివ్యూలు వేసేవాళ్ళం. ఇప్పుడు ఆ ప్రివ్యూల కల్చర్ లేదు. అసలు చూస్తే బయట ఏదైనా బ్యాడ్ చేస్తారేమో ఆయన ధైర్యంగా 4 షోలు వేసి 4 షోల్లో కూడా ప్రతిమైన ఎప్రిసియేషన్ తీసుకుని అందరూ మళ్ళీ వాళ్ళ ఎవరెవరి ఫీలింగ్స్ ఏంటి, నాకు పాజిటివ్ పాయింట్స్, నాకు సక్సెస్ పాయింట్స్ కాదు, నెగిటివ్ పాయింట్స్ చెప్పండి అని చెప్పి ఆ డ్రైవ్, అది అంత ధైర్యంగా ఆయన ఒక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా బిహేవ్ చేయటం మాత్రం ఇట్స్ ఎ హ్యాట్స్ ఆఫ్ అమ్మ. ఓకే, సో రికార్డ్ బ్రేక్ అనే సినిమా టైటిల్ పెట్టాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? బేసికలీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మేమంటాం బ్రేక్ చేసిన మూవీ ఎట్లా అని. యాక్చువల్గా ఇది ట్రైలర్ చూసినప్పుడు నాతోటి డైరెక్టర్స్ చాలామంది, ఒక 20 మంది ఇండస్ట్రీలో మంచి హిట్లు తీసిన వాళ్ళు ఆ ట్రైలర్ చూసి వాళ్ళు చప్పట్లు కొట్టి ఈ సినిమాకి ఇది కరెక్ట్ టైటిల్ అని వాళ్ళు కూడా చెప్పారమ్మా. సినిమా చూసిన తర్వాత మీరు కూడా అందరూ కూడా పాజిటివ్, ఈ సినిమాకి ఇది 100% టైటిల్ కరెక్ట్ అని ఫీల్ అవుతారు. ఆ సబ్జెక్ట్ తగ్గ టైటిల్ అది. ఓకే, కానీ జయసుధ గారి సన్ ఇలాగే ఇతన్ని చూస్ చేసుకోవాలనే రీజన్ ఏంటి? ఈ ఫిలింకి వీళ్ళే సూటబుల్ అని మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు? నేను యాక్చువల్గా వీళ్ళిద్దరిని చూసి కథ రాయడం చేసుకున్నాను. రియలీ? ఓ మై గాడ్. వీళ్ళిద్దరిని చూసి కథ తయారు చేసుకున్నాను. ఆ అమ్మాయిని కూడా యాక్చువల్గా వీళ్ళకి మదర్ అమ్మాయి. మీరు ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. మీరు సినిమాలో చూడండి, అందరూ కూడా నేను ఏమనుకున్నానో అదే చెప్పారు. ప్రసన్న కూడా పక్కనే ఉన్నాడు. అందరూ మేము తీయటానికి ముందు వీళ్ళిద్దరిని, ఆ తల్లి అయితే ఎట్లా అవుద్ది అన్నదో ఖచ్చితంగా అయ్యి, అసలు ఆ అమ్మాయి నటనకి ఏడవని వాళ్ళు ఉండరమ్మా ఈ సినిమాలో. అంత బాగా నటించారు. జయసుధ గారి బిగినింగ్లో ఎంత గొప్ప ఆర్టిస్టో ఆ అమ్మాయి అంత గొప్ప ఆర్టిస్ట్. ఆ పర్ఫార్మెన్స్ అంత బాగా చేసింది. మీకు ఇంకా చెప్పాలంటే వీళ్ళు సినిమాల క్యారెక్టర్లో వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి లేని ఆల్మోస్ట్ సీన్ ఉండదు. బట్ ఇప్పుడు వాళ్ళు బయట కూడా అట్లనే ఉంటున్నారు. నేను అబ్జర్వ్ చేశాను. ఆ సినిమాలో ఎట్లా ఉంటారో, ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఒక స్త్రీకి, వీళ్ళిద్దరు బయట మీరు రాకముందు కూడా వీళ్ళు తిరగటం, వీళ్ళ ముగ్గురు ఒకే, నాకు అంత ఇన్వాల్వ్ అయిపోయారు ఆ సబ్జెక్ట్లో కాకుండా బయట కూడా. సో ఇది డెఫినెట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్, అందులో అనుమానమే లేదు. డబ్బుతో పాటు మంచి పేరు వస్తుంది. అయితే కానీ ఈ కాలంలో బేసికలీ ఒక మూవీతో వచ్చినప్పుడు లవ్ స్టోరీ ఆర్ కమర్షియల్, లేకపోతే ఆవిడ అన్నట్టు లవ్ ట్రాక్ లేకుండా ఒక సినిమా తీసుకురావడం అంటే ఛాలెంజింగ్ కదా. కానీ అయినా మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నారు? అంటే జనాలు థియేటర్కి వచ్చి చూస్తారా? ఎమోషనల్ కంటెంట్ని చూడాలని ఇష్టపడతారా? ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీని చూడడానికి ఇష్టపడతారని అంటారా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? బికాజ్ ఇంత కాలం నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా. సో మీరు ఇంతసేపు చెప్పారు కదా, ఒకే ఒక ఆన్సర్ మీకు. బిచ్చగాడ సినిమా అది నేనే చేశా. 100 బిచ్చగాళ్ళు ఈక్వల్ ఒక రికార్డు బ్రేక్ రేపు రిలీజ్ అయిన తర్వాత. ఓకే, ఫైనలీ మీరేమైనా చెప్పదలుచుకున్నారా ఆడియన్స్కి సంబంధించి ఈ సినిమా గురించి? నేను ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే, ఒక మంచి సమాజానికి ఉపయోగపడే ఒక గొప్ప చిత్రం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక వారం ఫీల్ అవుతారు ఈ పిక్చర్ చూసి. ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది ఈ పిక్చర్. ఇది ఇంతకాలానికి ఒక గొప్ప మంచి సినిమా చూశానని. దయచేసి మీరు థియేటర్కి వచ్చి ఎడితిరిగి ఫస్ట్ షో సెకండ్ షోకి ఎడితిరిగి పెరుగుతుంది. మార్నింగ్ షోకే మీరు వస్తే నా టాక్ స్ప్రెడ్ అయ్యి నేను చేసింది సొసైటీకి ఉపయోగపడుతుంది. డబ్బుల కోసం చెప్పట్లేదు. ఒక మంచి చిత్రాన్ని అందరికి ఆదరించాలని, మీకు ఉపయోగపడాలని నా కోరిక. ఎమోషన్స్, పేట్రియాటిజం ప్లస్ సామాన్య ఈ రేంజ్కి అన్నీ చూసుకుంటూ వస్తే ఇక్కడ ఉన్న అందరూ దీంట్లో సినిమాలో నటించిన వాళ్ళు అందరూ పరంగా చూసుకుంటే ఆయన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా దొరకటం అందరు అదృష్టం అమ్మ. ఆయన కనుక డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా కనుక ఈ సినిమా లేకపోతే
దీంట్లో ఎవ్వరికి కూడా ఏదైనా క్యారెక్టర్ బాగా చేశారో లేకపోతే బాగా ఉన్నారు అని చెప్పే అదృష్టం ఎవరికి దక్కేది కాదమ్మా. ఇవాళ ఇంతమంది వీళ్ళు కొత్త వాళ్ళైనా 100 సినిమాలు చేసిన వాళ్ళలాగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన క్యారెక్టర్. అలాగే సత్యకృష్ణ గారికి ఎంత క్యారీ అయ్యే క్యారెక్టరు, ఈవిడికి ఎంత క్యారీ అయ్యే క్యారెక్టర్, వాళ్ళిద్దరు హీరోలుగా ఎంత వచ్చింది అని అంటే కేవలం దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ చదలవాడి శ్రీనివాసరావు అమ్మ. రైట్ అండి. దట్ ఈస్ క్లియర్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆల్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ మూవీ అండి. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.